మార్నింగ్ లేవగానే హరిదాసులు ఇంటికి వచ్చేసారు. మా ఇంటి దగ్గర అయితే సంక్రాంతి స్టార్ట్ అవ్వక ముందే హరిదాసులు వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చాక మేము చేసుకున్న పిండి వంటలు, బియ్యం అండ్ వెజిటబుల్స్ వాళ్ళకి ఇస్తాము. ప్రతి ఇయర్ ఇదే కంటిన్యూ అవుతుంది. మేము ఏ వంట చేసినా ఫస్ట్ అగ్నిదేవుడికి పెట్టాక ఏ వంట అయినా చేస్తాము. సంక్రాంతి స్పెషల్ థర్డ్ ఐటమ్ వచ్చేసి కారపూస. నార్మల్ గా ఒక చిన్న స్టోరీ చెప్తాను. మా చిన్నప్పుడు మెమరీ అది. ఇంకా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు హాస్టల్స్ లో చదువుకునేవారు. హాలిడేస్ కి ఇంటికి వచ్చేవారు. అలానే సంక్రాంతికి ఇంటికి వచ్చారు. మా అమ్మ పిండి వంటలు చేస్తున్నప్పుడు ఏదో తక్కువైందని మమ్మల్ని షాప్ కి పంపించింది. ఏ షాప్ లో తీసుకురావాలని మా అక్క అడిగింది. మా అమ్మ ఏమో గుండోడు కొట్లో తీసుకొని రమ్మని చెప్పింది. అక్కకి ఊర్లో షాప్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు పాపం. ఎందుకంటే వాళ్ళు హాస్టల్స్ లో ఉంటున్నారు కాబట్టి. మా అక్క మా అమ్మ చెప్పిన సరుకులు తీసుకురావడానికని ఒక షాప్ కి వెళ్ళింది. ఆ షాప్ కి వెళ్ళి గుండోడు కొట్టు ఎక్కడా అని అడిగింది. ఆ షాప్ అంకుల్ పిచ్చి తిట్లు తిట్టాడు. ఆయన షాప్ కే వెళ్ళి గుండోడు కొట్టు ఎక్కడా అని అడిగింది. ఆ షాప్ అంకుల్ పేరు గుండోడు కాదు, ఆయన పేరు ఇంకొకటి ఉంది. షాప్ అంకుల్ కి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఆయన తల నున్నగా ఉంటది. ఇంకా అందుకే ఆయనకి గుండోడు అని పేరు పెట్టేశారు. ఆయన షాప్ కి అందరూ చాలా వరకు చిన్న పిల్లలే వెళ్తారు. ఇంకా ఆయనకి ఆ పేరు పెట్టేశారు. ఆయన ఒరిజినల్ నేమ్ మర్చిపోయారు అందరూను. విషయం తలుచుకున్న ప్రతిసారి మా అక్క నేను నవ్వుకుంటూనే ఉంటాము. లైఫ్ లో కూడా ఇలా చిన్న చిన్న మెమరీస్ ఉంటే కమెంట్ సెక్షన్ లోకి వచ్చి షేర్ చేసుకోండి. ఫైనల్ గా మా ఇంట్లో పిండి వంటలు అయితే అయిపోయినాయి ఈ సంక్రాంతికి. మీరు ఈ సంక్రాంతికి ఏం చేసుకున్నారో మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫాలో ఫర్ మోర్.